నేను ఎప్పుడు నా వాళ్ళకి చెప్తా ఉంటాను, యేసయ్యకి నేనంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటాను. నువ్వు కూడా చెప్పుకోవచ్చు, యేసయ్యకి నేనంటే చాలా ఇష్టం అని. దేన్ని బట్టి చెబుతావు అన్నా నువ్వు? యేసయ్యకి నేనంటే చాలా ఇష్టం అని దేన్ని బట్టి చెప్పుకున్నావు నువ్వు? అంటే నువ్వంటే ఇష్టం అవుతావులే నా శాలెమ్మని, ఎందుకంటే సేవ చేస్తున్నావు కదా, నువ్వంటే ఇష్టం అవుతావులే, మేము అవుతాం అయింది అనొద్దు. సేవ చేస్తున్నానని నేను యేసయ్యకి ఇష్టమని నేను చెప్పలా. దేన్ని బట్టి ఇష్టం అని చెప్పాను తెలుసా? ఎంత ఇష్టమైతే నా మీద నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను ఎంత ప్రేమిస్తే నా కోసం చనిపోయాడండి. మరి అంతమందికి మొక్కాను గతంలో, ఒక్కడంతా తెచ్చాడు నా కోసం. ఇంకా పోతే నువ్వు ఏడన్నా చావు, మాకు ఇవ్వాల్సిన ఇయ్యి అన్నారు. ఆడపిల్ల చచ్చిపోయి మేము బాధపడుతుంటే, మా అక్క 3 పిల్లలు తల్లి కరెంట్ షాట్ కూడా చచ్చిపోయి మేము బాధపడుతుంటే, మేము మొక్కిన దేవరకు సంబంధించిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? దేవరికి ఇస్తానన్న దాన్ని ఇవ్వకపోతే మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టిద్ది అని చెప్పారు. అట్లాంటిది ఎందుకు? అది దేవుడా? యేసుప్రభు ఎప్పుడన్నా అట్లా బలవంతం చేశాడా? యేసుప్రభు ఎప్పుడన్నా అట్లా డిమాండ్ చేశాడా? నాకు ఇస్తానన్న దాన్ని ఎప్పుడు ఇస్తారా అనలా యేసయ్య. 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి వేలాది మంది కడుపులు నింపి పంపించిన వాడు నా యేసయ్య. అది దేవుడు అంటే. స్తోత్రం. గతంలో మనం మొక్కిన వాళ్ళందరూ రాజులు, రంగప్పలే. వాళ్ళ భార్యలేందో, వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ కత్తులేందో, వాళ్ళ కటారులేందో, వాళ్ళ బాణాలేందో, వాళ్ళ బరిసెలేందో, వాళ్ళ గొడవలేందో, వాళ్ళు కొట్టుకోవటం ఏందో, వాళ్ళ బావలేందో, వాళ్ళ బామ్మర్దులేందో, వాళ్ళ గోలంతా వాళ్ళదే. మన కోసం, మన పాపముల విమోచన కోసం ఎవరు ఏమీ చేయలేదు. అది నాకు స్పష్టంగా అర్థమైంది. మరి నా పాపం నుంచి నన్ను విడిపించడానికి, నాకు పరలోక రాజ్యం ఇవ్వడానికి, నాకు మోక్షాన్ని ఇవ్వడానికి, నాకు రక్షణ ఇవ్వడానికి నా కోసం ఎవరు ఏం చేశారంటే యేసు ప్రభు ఒక్కడే నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. నా పాప భారాన్ని తన మీద వేసుకొని మోసిన ఏకైక దేవుడు, రక్షకుడు యేసయ్య ఒక్కడే. అది అర్థమైంది. ఇక అప్పటిదాకా మొక్కినవన్నీ తీసుకెళ్ళి ఒక పక్కన పెట్టేసి బైబుల్ గ్రంథం తెచ్చుకొని చిన్నగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. తర్వాత ఇంట్లో కుటుంబం మారారు, మొత్తం వాళ్ళు అవన్నిటిని తీసేసి పడేసిరా పోనాయని మొత్తం తీసేసాం. పరిశుద్ధ గ్రంథం ఏర్పాటు చేసుకున్నాం. 25-30 మొక్కులు ఉన్నాయి. ఏ గుళ్ళ కాడైతేనే దేవుడి దేవల్ల ఒక్కటి కూడా తీర్చలా. మరంతే, సగం అది సగం ఇది నచ్చదు మనకి. పడితే గట్టిగా ఒకటే పట్టు పట్టాలి. అటు ఇటు కానీ భక్తి చేస్తే చిరాకు నాకు. కాసేపు పట్టిపోయి ఆ మీది కరెక్టేలే అని వాళ్ళతో భజన చేసి, కాసేపు ఇటు వచ్చి ఆ మీది కూడా కరెక్టే అని ఇటు భజన చేసి నా చిరాకు అది. నమ్మావా ఒక దేవుడు, యేసుప్రభుని నమ్మావా, అంతే. ఆయనే దేవుడు. సచ్చినా బతికినా ఉన్నా ఏమైనా, ఏమి ఉన్నా లేకపోయినా, ఏమైపోయినా ఇక ఆయనతోనే ఈ జీవితం ముగిసిపోవాలంతే యేసు నామములో. అన్యులతో కలిసినప్పుడు వాళ్ళదే, క్రైస్తవులతో కలిసినప్పుడు వీళ్ళదే కాదు. ఒకటే పట్టు, ఒక్కడే దేవుడు. హృదయంలో కూడా మా దగ్గర ఉన్నదానికి స్థానం ఉండటానికి లేదు. నా దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చి ఇవ్వబోయి నేను అదే చెబుతాను. నేను నమ్మింది ఏదో ఒకటి నమ్మాను, మొక్కినా అక్కడే, ప్రార్థన చేసినా అక్కడే, ఏం చేసినా అక్కడే. ఇంకో దానికి చేయి చాపేది లేదు, ఇంకో దగ్గర మొక్కేది లేదు, లేకపోయా అంట. ఇంకా వాళ్ళకు కూడా బాధ ఉండదు. నేను తీసుకొని మీ అన్ని సైతాన్లు అంటే ఇబ్బంది. అట్లాంటి మాటలు మాట్లాడు. సైతాన్ లేదు, బోతాలు లేదు. వాళ్ళు నమ్మేదేదో నమ్ముతున్నారు. ఏదో తెచ్చాడు ప్రేమ కొద్ది ప్రసాదం తీసుకోయాని. నేను ఈ మాట చెబుతానే, నేను నమ్ముకున్నది ఏదో ఒకటి నమ్ముకున్నాను. ఇక మొక్కినా అక్కడే, ప్రసాదమైనా అక్కడే, ఏదైనా అక్కడే. ఇంక రెండో దానికి మొక్కేది లేదు, చేయి చాపేది లేదు, వద్దులేపోయాను. అయిపోలా. వాళ్ళు సరిగ్గా ఉందనుకో, అప్పుడు నేనేనా 14 మందికి మొక్కుతున్నాను, వాడు ఆలోచించుకుంటాడు, ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒకటే పట్టు, ఒకటే దేవుడు, ఒకటే జీవితం, ఒకటే విశ్వాసం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటే శరీరం. కాబట్టి ఇందు మూలంగా మీ 50 మందికి తెలియజేయడం ఏమనగా, దేనిని గూర్చియో చింతపడకుడి, విచారపడకుడి, కలత చెందకుడి.
పౌలు ఒక రోజు వస్త్రము కూడా లేని రోజును అనుభవించి కూడా విచారపడలా, కలవరపడలా. పర్వాలేదు, ఈ రోజుకు లేదు, రేపు ఇస్తాడులే, పర్వాలేదు, ఇయ్యకపోయినా పర్వాలేదు, నన్నైతే గమనిస్తున్నాడు కదా, నేనైతే ఆయనలో ఒక భాగమై ఉన్నాను కదా, పర్వాలేదు. ఒక పాటలో పాడుకున్నదే, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలో, కలతలతో నేనున్నా కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్యా. ఇప్పుడు చెప్పు, ఏసైకి నువ్వంటే ఇష్టమా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు ఏసైకి నేనంటే కూడా ఇష్టం? చాలా ఇష్టం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజంగా ఇష్టమేనా? ఎట్ట చెబుతున్నావు ఇష్టమని చెప్పు, ఎట్ట చెబుతున్నావు? ప్రాణం పెట్టాడని చెప్పు, ప్రాణం పెట్టాడు. ఇష్టం లేకపోతే ప్రాణం ఎందుకు పెడతాడు? చచ్చిపోయి తిరిగి లేచాడు నా కోసం నా యేసయ్య. ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించిన నా తండ్రి, ఆయన జ్ఞాపకాల్లో నేను ఉండను, ఆయన తలపుల్లో నేను ఉండను, తలంపుల్లో నేను ఉండను, నన్ను గమనించడు, ఆయన శరీరంలో ఒక భాగం అయిపోతేనే ఖచ్చితంగా గమనిస్తాడు. నిన్ను గమనిస్తాడు, నన్ను గమనిస్తాడు, మనందరినీ. సార్వత్రిక సంఘమంతా ఆయనలో లింక్ అయి ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ మాటతో మీరందరూ కూడా ధైర్యం తెచ్చుకోవాలి, ఆదరణ పొందాలి, ధీమాగా ఉండాలి. యేసును బట్టి ఉంటారా? దిగులేసుకొని ఇంకంతే పేషెంట్లు అవుతారా? కొంతమంది ఫేస్లు ఎట్టని తెలుసు, నువ్వు చెబుతుంటే కరెక్ట్ అనిపిస్తుంది అన్నయ్య, ఓటం అయిపోయి నాకు పక్కకు పోయినాక మళ్ళీ భయం వస్తుంది అన్నయ్య. ఇంక ఈ రెండు రకాలు కూడా నేనేం చేసేది మరి? అదే చెబుతుంది, గట్టిగా చెప్తున్నాను అంతే. ఒక్కటే పట్టు, ఒకటే విశ్వాసం, నా తండ్రి ఉన్నాడు, అంతే. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో, ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా, అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అండదండ నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా, నీ కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి ఈ సన్నిధి నాతో. ఆఖరి చరణం పాడండి, ఆఖరి చరణం. నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ, అండదండ నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా, అది అండదండ నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. దేవునికి మహిమ. ఇక చాలు, ఇంత
అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇక నువ్వు విచారపడ్డావంటే మర్యాదగా ఉండదు. ఇప్పుడు పాయింట్కి వస్తా అంటే ఇంకా రాలేదా అనవాకండి. ఇక 2 మొక్కలు ఇంకా అయిపోయింది, మళ్ళీ బాప్తిస్మాలు ఉన్నాయి కాబట్టి. ఇంతసేపు నీకు నిరీక్షణ కలిగించాను దేవుని వాక్యంలోంచి చూపించి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘము క్రీస్తు యొక్క శరీరము. ఇప్పుడు రక్షణ పొందిన వారందరూ సంఘములో చేర్చబడుతున్నారు, అంటే క్రీస్తు శరీరములో చేర్చబడుతున్నారు. ఇక వారి రెస్పాన్సిబిలిటీ అంత ఎవరిదే? అదొక్కటే చూసుకోవాలి మనం, అదొక్కటి నమ్మాలి. నాకు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, ఆలోచించినంత వరకు ఆలోచిస్తా, చివరికి ఫైనల్ ఫినిషింగ్ టచ్ అట్టిస్తా అని తెలుసా. అవన్నీ నేను ఆలోచించేది ఏంది? ఉన్నాడుగా, ఎట్ట కావాల్సింది అట్ట చేస్తాడు, ఎట్ట జరగాల్సింది అట్ట జరిగిస్తాడు ఆయన. ఆయన చిత్తమే జరుగును గాక అంటాం, అప్పుడు కళ్ళు మూసుకుంటాం. స్తోత్రం. అట్లా దులిపేసుకోకపోతే మెంటల్ హాస్పిటల్లో చేరం, మరి పిచ్చి హాస్పిటల్లో చేరి పైన స్తంభాలు లెక్కేసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా, సందేహమే లేదు అందులో. మరి చిన్న విషయాలు కాసిన కూర్చుంది కాదు, ఏం బోల్డ్ అని సమస్యలు. మరి ఇంతగా ఇన్ని కష్టాలలో కూడా కలవరపడినటువంటి పౌలు ఒక విషయంలో నేను భయపడుచున్నాను అన్నాడు, అది సంఘం విషయంలో. చింతపడుతున్నాను అన్నాడు, సంఘాల విషయంలో. అంటే తన పర్సనల్ విషయాలకు వచ్చేటప్పటికి అస్సలు ఆలోచించాల. ఇక పౌలు భయము, దిగులు, చింత, విచారం అంతా ఎదుటి వాళ్ళ గురించే, సంఘాల గురించే, దేవుని పరిచర్య గురించే, యేసు రాజ్య విస్తరణ గురించే, ప్రభు మహిమ గురించే. ఒక దేవుని బిడ్డగా, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తులంగా మన ఆలోచన, మన అన్వేషణ, మన విచారం, మన భయం, మన బాధ ఏదన్నా ఉంటే అది ఆత్మల కోసమే ఉండాలి.